Hello everyone, this is Rambabu and welcome to Success Journey TV channel. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ని మనం చెప్తున్నామండి. సో దానిలో భాగంగానే మనకి ఈరోజు జంతు కణజాలాలకు సంబంధించినటువంటివి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈరోజు మనకి రక్తం అండి, బ్లడ్కి సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి రక్తానికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఎక్కువగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జంతువులకు సంబంధించినటువంటి కణజాలాల్లో మనకి ఈ రక్తానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మనకి వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక మనకి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దామండి. తీసుకుని మనకి రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అంటారండి. ఈ రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అనేది దేని పిలుస్తారంటే రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలం అంటారు. ఎందుకు ద్రవరూప సంయోజక కణజాలం అంటున్నారంటే ఇది ద్రవ రూపంలో ఉండి శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో వివిధ భాగాలను ఒకదానికొకటి కలుపుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ద్రవరూప సంయోజక కణజాలం అని పిలవటం జరుగుతుంది. రక్తం శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాల్ని కలుపుతూ ఉన్నటువంటి ద్రవరూప సంయోజక కణజాలం కాబట్టి దీన్ని మనకి ద్రవరూప సంయోజక కణజాలం అనేది రక్తంగా చెప్పడం జరుగుతుంది. మరి రక్తానికి సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే 55% మనకి ద్రవం ఉంటుందండి రక్తంలో. నెక్స్ట్ 45% రక్త కణాలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని రక్తాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటే మనకి ఏం కనిపించదు, దాంట్లో తేడా ఏమీ కనిపించదు. మనకి తీసుకున్నటువంటి రక్తం అనేది మొత్తం ప్యూర్గా కనిపిస్తుంటుంది, అట్లా రక్తంలాగా కనిపిస్తుంటుంది, దాంట్లో ఏ భాగాలు కనపడవు. కానీ ఆ రక్తాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు అంటే అపకేంద్రితం చేసినప్పుడు అపకేంద్రితంలో మనకి రెండు రకాలైనటువంటి భాగాలు ఏర్పడతాయి. అంటే సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత దీంట్లో సగ భాగం కింద మనకి ఇట్లా ఒక ప్రిసిపిటేషన్ ఏర్పడింది, అంటే మడ్డిలాగా ఉన్నటువంటి నిర్మాణం ఏర్పడింది, పైన ఒక ఫ్లూయిడ్ లాంటిది కనపడిద్ది. కాబట్టి ఇది ఏంటి అంటే మనకి రక్తంలో ఉన్నటువంటి పై భాగము ద్రవము 55% ద్రవం ఉంటుంది. తర్వాత ప్లాస్మా అంటారు దాన్ని, 45% రక్త కణాలు ఏమి ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి రక్తంలో మనకి రక్త కణాలు ద్రవం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయండి. రక్తం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రక్తం అనేది హృదయ ప్రసరణ ద్వారా శరీరంలో అన్ని భాగాలకి రవాణా అవుతుంది. అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ ద్వారా గుండె ద్వారా రక్తనాళాల ద్వారా గుండె ద్వారా రక్తము శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా ఇది రవాణా అవుతుందండి. నెక్స్ట్ రక్తంలో ఉన్నటువంటి ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు. ఇప్పుడు చెప్పాం కదా మనం పరీక్షణాళికలో రక్తాన్ని తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూగేషన్ చేస్తే అపకేంద్రితం చేస్తే కింద మడ్డిలాగా ఉన్నటువంటి రక్త కణాలు కిందకు వస్తాయి 45%, పైన ఉన్నటువంటి 55% ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి ఫ్లూయిడ్ని మనం ప్లాస్మా అని చెప్పడం జరుగుతుంది. మరి కింద ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ కణాలు భాగం 45%, దాంట్లో ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తర్వాత తెల్ల రక్త కణాలు ఉంటాయి, తర్వాత రక్త పలికికలు అనేవి ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ఇవి 3 ముఖ్యమైనటువంటి భాగాలు. అంటే రక్తంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కణాలు ఏంటి అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలికికలు, వీటిని సూక్ష్మ పలికికలు లేదా ప్లేట్లెట్స్ అని కూడా అంటారు. తర్వాత ప్రౌఢ మానవుడిలో రక్తము 5 నుంచి 6 లీటర్లు ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మానవ శరీరంలో ఉండేటటువంటి రక్తం విలువ ఎంత అంటే 5 నుంచి 6 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. రక్త పరిమాణంలో మొత్తం ఎర్ర రక్త కణాలు ఆక్రమించినటువంటి శాతాన్ని హెమటోక్రిట్ విలువ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. మనకి మొత్తం రక్తం పరిమాణంలో ఎర్ర రక్త కణాల యొక్క విలువ దాని పర్సంటేజ్ ఎంత ఉందా అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే హెమటోక్రిట్ విలువ అని అంటారు. ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు మనకి రక్తంలో ఉన్నటువంటి వివిధ భాగాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. దీంట్లో ప్లాస్మా ఎట్లా ఉంది, తర్వాత రక్త కణాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.
సో తీసుకున్నట్లయితే రక్తంలో ద్రవ రూప భాగాన్ని ప్లాస్మా అని చెప్పిన, మళ్ళీ ప్లాస్మాలో 92% వాటర్ ఉంటుందండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 8% ద్రావితాలు అనేవి ఉంటాయి. అంటే 92% వాటర్ ఉంటుంది, మిగిలినటువంటి 8% దాంట్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. అంటే ప్రోటీన్లు కానివ్వండి, లేకపోతే ఖనిజ లవణాలు, పోషకాలు, వాయువులు, విసర్జక పదార్థాలు, ఎంజైమ్లు, హార్మోన్లు, విటమిన్లు, ఇవన్నీ కూడా మనకి దాంట్లో కరిగి ఉన్నటువంటి పదార్థాలని 8%గా మనం చెప్తారు. తర్వాత ఇంకా ప్లాస్మా ప్రోటీన్లు తీసుకున్నట్లయితే దీంట్లో ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, రక్తస్కందన ప్రోటీన్లు అయినటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్లు, తర్వాత రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేటటువంటి, అంటే శరీరంలో రక్తనాళాలు ఉన్నప్పుడు గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడేటటువంటి హెపారిన్ అనేది కూడా ఉంటుందండి. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రక్తనాళాల్లో ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టకుండా ఉపయోగపడేటటువంటి రక్తస్కందక నిరోధక పదార్థం ఏది అని అడుగుతాడండి. సో గుర్తుపెట్టుకోండి, అది హెపారిన్, ఇది రక్తంలో ఉంటుంది. నెక్స్ట్ రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి రక్తంలో ఉండేటటువంటి ప్లాస్మా ప్రోటీన్లు ఏవి అంటే ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, ఇవి ప్లాస్మా ప్రోటీన్లు ఇవి. తర్వాత రక్తం గడ్డగట్టడానికి అవసరమైనవి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి రక్తంలో మనకి రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటివి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ అనేటటువంటి గడ్డగట్టడానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి. రక్తానికి, ప్లాస్మాకి, తర్వాత సీరంకి ఉండేటటువంటి తేడా తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అండి. సీరం అంటే ఏంటి, ప్లాస్మా అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ప్లాస్మా అంటే ఏంటి అంటే రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ పదార్థాలు ఉంటే దాన్ని ప్లాస్మా అంటారండి. మరి ఆ రక్తంలో గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్లు లేనటువంటి దాన్ని ఏమంటారు అంటే ఆ భాగాన్ని సీరం అని చెప్తారు. దాన్ని సీరం అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సీరమును మనం రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి రక్తస్కందక పదార్థాలు ఉండవు దాంట్లో ఎప్పుడు కూడా. రక్తం గడ్డగట్టిన తర్వాత మాత్రమే మనకి సీరంని కలెక్ట్ చేయగలుగుతాం ఎప్పుడైనా సరే. మన రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్లు ఉన్నాయి అంటే దాన్ని ప్లాస్మా అనే అంటారు. అప్పుడు ఒకవేళ ప్లాస్మాలో ఉన్నటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్లు ఉపయోగపడి రక్తం గడ్డగడితే తర్వాత వచ్చేటటువంటి మిగిలినటువంటి ఎల్లో కలర్, స్ట్రా కలర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని సీరం అని చెప్తారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్లాస్మాలో రక్తం గడ్డగట్టడానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి, కానీ సీరంలో మాత్రం రక్తం గడ్డగట్టడానికి అవసరమైన పదార్థాలు ఉండవు. అంటే గడ్డగట్టిన తర్వాత వచ్చేటటువంటి గడ్డి రంగులో ఉండేటటువంటి స్ట్రా కలర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని సీరం అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడేటటువంటి పదార్థం ఏది అని అడుగుతారండి. హెపారిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటిలో ఆల్బుమిన్స్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ ప్రోటీన్లు కాలేయం ఉత్పత్తి చేసిద్ది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అని అడుగుతాడండి. రక్తం గడ్డగట్టడానికి అవసరమైన పదార్థాలు లివర్ తయారు చేసిద్ది. నెక్స్ట్ కాలేయము, శోషరసాంగాల్లో గ్లోబులిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది అంత ఏం అవసరం లేదు. ఆల్బుమిన్స్ అనే అతి చిన్న సీరం ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. ఇంత డెప్త్గా కూడా అడగడండి. నెక్స్ట్ ఇది రక్తం యొక్క కొల్లాయిడ్లు ద్రవ విసరణ పీడనానికి కారణమవుతుంది. అంటే రక్తంలో ఉండేటటువంటి రక్తం యొక్క పీడనానికి కారణమయ్యేటటువంటిది ఏంటి అంటే ఆల్బుమిన్స్ అనేటటువంటి ప్రోటీన్లు. ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్లు కొల్లాయిడ్ ద్రవ విసరణ ఆస్మాటిక్ ప్రెజర్కి ఉపయోగపడుద్ది. కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్కి ఉపయోగపడేటటువంటిది ఏది అంటే ఆల్బుమిన్. నెక్స్ట్ రక్తం యొక్క ప్లాస్మాలో ఆల్బుమిన్ యొక్క గాఢత తగ్గటం వల్ల కణజాలాల్లో ద్రవం చేరుతుందండి. దీన్ని ఎడిమా అంటారు. ఇంపార్టెంట్ అండి. రక్తంలో ప్లాస్మాలో ఉండాల్సినటువంటి ఆల్బుమిన్ల స్థాయి తగ్గినప్పుడు కణజాలాల్లో ద్రవం చేరుతుంది. ఈ పరిస్థితిని ఏమంటారు అని అడుగుతాడండి. ఎడిమా అని గుర్తుపెట్టుకోండి. ఎడిమా అంటే వాపు అని చెప్పాం కదా, మనకి కాళ్ళు చేతులు ఉబ్బినట్లుగా ఉండటం, దాన్ని వాపు అని చెప్తారు. ఇది ఎడిమా అంటారు. నెక్స్ట్ గ్లోబులిన్ తీసుకున్నట్లయితే ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్ ఉంటాయని చెప్పాం కదా. దీంట్లో ఆల్ఫా, బీటా, గామా అనే 3 రకాలైనటువంటి గ్లోబులిన్స్ ఉంటాయండి. ఆల్ఫా గ్లోబులిన్స్, బీటా గ్లోబులిన్స్, గామా గ్లోబులిన్స్ అనేటటువంటి 3 రకాలు ఉంటాయి. గామా గ్లోబులిన్స్ అనేటటువంటివి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి యాంటీబాడీస్. గామా గ్లోబులిన్స్ అనేటటువంటి ఏంటి అంటే యాంటీబాడీస్ అనేటటువంటివి చెప్తారు. ఇంపార్టెంట్ ఇది. వీటిని ఐజీ అని కూడా అంటారు, ఇమ్యూనోగ్లోబులిన్ అని కూడా అంటారు. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గామా గ్లోబులిన్స్ ఏవైతే ఉన్నాయో గామా గ్లోబులిన్స్ ఏమంటారంటే యాంటీబాడీస్ అంటారు. వీటినే ఇమ్యూనోగ్లోబులిన్స్ అని చెప్తారు. దీనికి బిట్ ఎట్లా అడుగుతారంటే మన శరీరంలో
ప్రతిదేహాలుగా పనిచేసేటటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్లు అనేవి వేటి నుంచి ఏ రకమైనటువంటి గ్లోబ్యులిన్స్ తయారవుతాయి అంటాడు. ఆల్ఫా, బీటా, గామా, పైవన్నీ అంటాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, గామా గ్లోబ్యులిన్ నుంచి మనకి యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. వీటిని ఇమ్యునోగ్లోబ్యులిన్ అంటారు. నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్లు అనేవి ఆమ్ల క్షార బఫర్లుగా పనిచేస్తూ pH వాల్యూని 7 వద్ద ఉంచడానికి ఉపయోగపడతాయి. అంటే రక్తం యొక్క pH విలువ అడుగుతాడంటే ఇది కూడా ఇంపార్టెంట్. 7.4 pH విలువ. నెక్స్ట్ ప్లాస్మాలు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, లవణాలు, సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు ఉంటాయి. సో ఇదంతా మనకి అవసరం లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేటటువంటిది ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీకు క్విక్ రీజన్ లాగా చేస్తాను. రక్తంలో నీటి శాతం 92% ఉంటుందండి. ద్రావితాలు కరిగినటువంటివి 8% ఉంటాయి. ఈ కరిగినటువంటి వాటిలో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు, వాయువులు, విసర్జకాలు, ఎంజైమ్లు, హార్మోన్లు, విటమిన్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ఫైబ్రినోజన్, ప్రోతామిన్లు ఉంటాయి. ఇంకా రక్త స్కందన అంటే ఇది రక్తం గాయమైనప్పుడు బయటికి స్రావం చేయకుండా చేసేయండి, గుర్తుపెట్టుకోండి. గాయమైనప్పుడు రక్తస్రావం జరగకుండా చేసేవి ఫైబ్రినోజన్, ప్రోతామిన్లు ఇవి. మరి రక్త స్కందక నిరోధక పదార్థం అంటే మన శరీరంలో రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడేది హెపారిన్. తర్వాత ఇవన్నిటిని కాలేయం తయారు చేసేదని చెప్పిన తర్వాత ఆల్బ్యూమిన్స్ అనేవి అతి చిన్న ప్రోటీను ఎక్కువగా ఉంటాయి. ఇది అతి చిన్న ప్రోటీన్ గుర్తించండి అంటే ఆల్బ్యూమిన్ రాయండి. తర్వాత ఇవి రక్తంలో కొల్లాయిడ్ పీడనానికి కారణమయ్యేది ఆల్బ్యూమిన్స్. నెక్స్ట్ ఆల్బ్యూమిన్ల స్థాయి తగ్గడం వల్ల కణజాలాల్లో ద్రవం చేరుతుంది. దీన్ని ఎడిమా అంటారు, గుర్తుపెట్టుకుంటే రక్తంలో వేటి స్థాయి తగ్గినప్పుడు మనకి ఎడిమా వస్తుందని అడిగినప్పుడు ఆల్బ్యూమిన్ల స్థాయి తగ్గినప్పుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబ్యులిన్స్ తీసుకుంటే గ్లోబ్యులిన్లో 3 రకాలు ఉంటాయని చెప్పాము. తర్వాత మన శరీరంలో ప్రతిదేహాలు లేదా ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అనేటటువంటి ఏ రకమైనటువంటి గ్లోబ్యులిన్స్ అంటే గామా గ్లోబ్యులిన్స్. నెక్స్ట్ రక్తం యొక్క pH విలువ ఎంత అంటే 7.4. సో ఇవ్వండి, ఈ విధంగా మీరు బిట్లు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా మీరు చదువుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ రక్త కణాలిక తర్వాత పోర్షన్ తీసుకున్నట్లయితే రక్తంలో ప్లాస్మా తర్వాత మనకి 45% ఉండేటటువంటిది రక్త కణాలు. సో మరి రక్త కణాలు తీసుకున్నట్లయితే రక్త కణాలు 3 రకాలు ఉంటాయని చెప్పాము. ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, రక్త ఫలికలు. ఆర్బీసీ అంటారంటే ఎర్ర రక్త కణాలని ఆర్బీసీ అంటారు, తెల్ల రక్త కణాలని WBC, వైట్ బ్లడ్ కార్పస్కూల్స్ అంటారు, వీటిని ల్యూకోసైట్స్ అంటారు. మూడవది రక్త ఫలికలు, ప్లేట్లెట్స్ అంటారు వీటిని. ఓకే, తర్వాత మరి రక్త కణాలు ఏర్పడటాన్ని హీమోపాయిసిస్ లేకపోతే హెమటోపాయిసిస్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా దీంట్లో ఎక్కువ బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త లేట్ అయినా కానీ వీటిని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. చూడండి, మరి రక్త కణాలు ఏర్పడేటటువంటి విధానాన్ని ఏమంటారు అంటే హీమోపాయిసిస్ లేకపోతే హెమటోపాయిసిస్ అంటారు. నెక్స్ట్ మరి ఈ రక్త కణాలు ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం ఒకసారి. పిండజన్మంలో ఉన్నప్పుడు అంటే పిండము తల్లి గర్భంలో పెరిగేటటువంటి తొలినాళ్లలో ఇది రక్త కణాలు అనేవి సొనసంచి మధ్య త్వచం నుంచి ఏర్పడతాయండి. యోక్ శాక్ మీసోడెర్మ్ నుంచి ఏర్పడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. పిండాభివృద్ధి జరిగేటప్పుడు తొలి రోజుల్లో ఎర్ర రక్త కణాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి ఏర్పడతాయి అని అడుగుతారు. రక్త కణాలు అనేవి మధ్య త్వచం నుంచి ఏర్పడతాయి. సొనసంచిలో ఉన్నటువంటి మధ్య త్వచం నుంచి ఇవి ఏర్పడటం జరుగుతుంది. తర్వాత ఎక్కడి నుంచి ఏర్పడతాయంటే కాలేయము, ప్లేహము నుంచి తాత్కాలికంగా రక్త కణాల ఉత్పత్తి జరిగింది. తర్వాత పిండాభివృద్ధి చివరి దశకు వచ్చిన తర్వాత జననాంతరం తర్వాత ఎర్ర రక్త ఎరుపు మజ్జాలో తయారవుతాయి. అంటే పొడవైనటువంటి ఎముకల్లో ఉన్నటువంటి ఎరుపు మజ్జాలు మనకి బోన్ మ్యారో అంటారు కదా, దాంట్లో ఈ రక్త కణాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మనకి రక్త కణాలు మొత్తం ఏదైనా సరే మనకి రక్త కణాలు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు అని చెప్పాము. రక్త కణాలు ఏర్పడేటటువంటి విధానాన్ని హీమోపాయిసిస్ లేకపోతే హెమటోపాయిసిస్ అంటారు. తర్వాత మరి ఈ రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి అని తీసుకున్నట్లయితే పిండం అభివృద్ధి జరిగేటప్పుడు తొలినాళ్లలో మధ్య త్వచం నుంచి ఏర్పడుద్ది, సొనసంచి మధ్య త్వచం నుంచి ఏర్పడతాయి. తర్వాత పిండంలో ఉన్నప్పుడే కొంచెం లేట్ అయిన తర్వాత లేట్ స్టేజ్లో ఎంబ్రియోనిక్ లేట్ స్టేజ్లో లివరు, స్ప్లీన్ నుంచి తయారవుతాయి. తర్వాత పిండాభివృద్ధి చివరికి వచ్చిన తర్వాత అంటే ఏంటి డెలివరీ టైంలో కానివ్వండి, తర్వాత డెలివరీ అయిన తర్వాత కానివ్వండి, శిశువులో మనకి ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి అంటే బోన్ మ్యారో, ఎరుపు రంగులో ఉన్నటువంటి అస్థి మజ్జాలో బోన్ మ్యారోలో మనకి రక్త కణాలు తయారవుతూ ఉంటాయి. సో ఇది పిండం యొక్క తొలి దశలో రక్త కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటాడు. సొనసంచి మధ్య త్వచం, యోక్ శాక్ మీసోడెర్మ్. ఎర్ర రక్త కణాలు ఏర్పడేటటువంటి విధానాన్ని ఏమంటారు? హీమోపాయిసిస్, హెమటోపాయిసిస్.
నెక్స్ట్ పిండాభివృద్ధి మలి దశలో ఎక్కడ జరుగుతాయి రక్త కణాల ఉత్పత్తి అంటే కాలేయము, ప్లేహము. నెక్స్ట్ పిండాభివృద్ధి చివరి దశలో జననం జరిగిన తర్వాత మనకి ఈ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది అని అడిగితే మనకి అవి బోన్ మ్యారోలో జరుగుతాయి, ఎరుపు మజ్జాలో ఇవి జరగటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందంటే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎర్ర రక్త కణాల గురించి చూద్దామండి. ఆర్బీసీ అంటారు, ఎరిథ్రోసైట్స్ అంటారు. ఆర్బీసీ లేకపోతే ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ అంటారు. రెడ్ బ్లడ్ కార్పస్కూల్స్ అని అంటారు. చూడండి, మరి వీటి ఆకారం తీసుకున్నట్లయితే ఇవి వర్తులాకారంగా ఉంటాయి, దీర్ఘవృత్తాకారంలో ఉండి ద్విపుటాకారంగా ఉంటాయి. ఇట్లా ద్విపుటాకారంగా ఉంటాయండి, పైన కింద నొక్కుని ద్విపుటాకారంలో ఉంటాయి. వీటిలో కేంద్రకం అనేది ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్రకం లేనటువంటి ఎర్ర రక్త కణాలు కేంద్రకం ఉండదు. చూడండి, జంతురాజ్యంలో కేంద్రకం లేనటువంటి కణాలు ఏంటి అని అడిగితే ఆర్బీసీ అని కళ్ళు మూసుకుని పెట్టొచ్చండి. ఎర్ర రక్త కణాల్లో మాత్రం కేంద్రకం అనేది ఉండదు, కానీ రెండిట్లో ఉంటుంది. మీకు ఒంటె లామ. సో ఈ ఒంటె లామాల్లో మాత్రం ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అయితే ఇవి స్టార్టింగ్ స్టేజ్లో కేంద్రకం ఉంటుంది, కానీ ఏమవుతుందంటే అవి మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేసరికి పూర్తిగా కనిపించకుండా అవి క్షీణించిపోవటం జరుగుతుంది. ఇవి ద్విపుటాకారంగా ఉంటాయండి. మరి ద్విపుటాకారంగా ఉండటం వల్ల వీటికి ఎక్కువ ఉపరితల ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయి. తర్వాత వాయువులు ఎక్కువ మొత్తంలో రవాణా చేయడానికి ఉపయోగపడుద్ది. దీని సైజు తీసుకున్నట్లయితే 7.82 మైక్రాన్స్ వ్యాసాన్ని కలిగి ఉంటాయి. సో ఇట్లా సైజ్ అనేది అడగడండి మ్యాక్సిమం. ఇవన్నీ కూడా బేసిక్స్. ఇవి ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో పురుషుల్లో 5 మిలియన్లు ఉంటాయండి, స్త్రీలలో 4.5 మిలియన్స్ ఉంటాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎర్ర రక్త కణాల ఆర్బీసీలు ఎన్ని ఉంటాయి అని అడుగుతారండి. 4.5 మిలియన్స్ లేడీస్లో ఉంటాయి, 5 మిలియన్స్ జెంట్స్లో ఉంటాయి. అదే మామూలుగా జనరల్గా రక్తం తీసుకున్నప్పటికీ పురుషుల్లో 5 లీటర్లు, స్త్రీల్లో 4.5 లీటర్ల లాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాయిన్స్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయండి. ఇట్లా ఒకదాని మీద ఇట్లా మనకి కాయిన్స్ లాగా అరేంజ్ ఉంటే దీన్ని రోలియక్స్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఎర్ర రక్త కణాలు ఒకదాని మీద ఒకటి సమూహం లాగా అమరి ఉంటే దాన్ని ఏమంటారంటే రోలియక్స్ అంటారు. అంటే కాయిన్స్ ఒకదాని మీద ఒకటి పెడితే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. తర్వాత ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుదలని ఎరిథ్రోసైటోపీనియా అంటారు. సో గుర్తుపెట్టుకోండి, పీనియా అంటే ఏంటి అంటే డిక్రీజ్ అవటం. ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గితే దాన్ని ఎరిథ్రోసైటోపీనియా అని చెప్తారు. తర్వాత ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అంటే రక్త కణాలు తగ్గిపోవడానికి రక్తహీనత అనేటటువంటి దారితీస్తుంది. మరి ఆ ఎర్ర రక్త కణాలు అసాధారణ పెరుగుదల తీసుకుంటే దాన్ని పాలీసైథీమియా అంటారండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల అసాధారణ పెరుగుదలని ఏమంటారు అంటే పాలీసైథీమియా అంటారు. ఇక్కడ చూడండి, పాలీ అనేటటువంటివి, పాలీ అంటే ఎక్కువ. సో కాబట్టి ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటే దాన్ని పాలీసైథీమియా అంటారు. నెక్స్ట్ రక్తంలో ఆక్సిజన్ కొరత ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ విడుదలకు మూత్రపిండాలను ప్రేరేపిస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందో అప్పుడు మూత్రపిండాల నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనేటటువంటి హార్మోన్ ఏర్పడటానికి ప్రేరేపిస్తుంది. సో కాబట్టి ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఎక్కడి నుంచి విడుదలవుతుందంటారు, గుర్తుపెట్టుకోండి. మూత్రపిండాలని ప్రేరేపించి మూత్రపిండాల నుంచి ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ విడుదలైద్ది. మరి ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఏం చేసిద్దంటే ఎముక మజ్జాన్ని ప్రేరేపించి ఎక్కువగా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేటట్లు స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు పరిపక్వత చెందాలంటే B12 ఫోలిక్ యాసిడ్లు కావాలి. నెక్స్ట్ ఎర్ర రక్త కణాన్ని ఆవరించి ఒక ప్లాస్మా పొర ఉంటుందని చెప్పిన అభివృద్ధి చెందేటప్పుడు రెటిక్యులోసైట్ దశలో కేంద్రకాన్ని ఇతర కణాంగాలను కోల్పోతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేటటువంటిది ఏ దశలో అంతరించిపోతుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, క్షీరదాల ఆర్బీసీ తయారయ్యేటప్పుడు అభివృద్ధి చెందేటప్పుడు మనకి రెటిక్యులోసైట్ దశలో కేంద్రకాన్ని ఇతర కణాంగాన్ని కోల్పోయింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రెటిక్యులోసైట్ దశ. నెక్స్ట్ ఎర్ర రక్త కణాల్లో మనకి జీవ పదార్థంలో
హిమోగ్లోబిన్ అనేది ఉంటుందండి. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్ అని చెప్పిన. ఈ హిమోగ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్ వలన రక్తం అనేది మనకి ఎరుపు రంగులో ఉంటుందని చెప్పాము. ఇది రక్తము ఎరుపు రంగులో ఉంటుందని చెప్పాము. మరి చూడండి, రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ అనేటటువంటి క్రోమోప్రోటీన్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సందర్భం వచ్చింది చెప్తున్నా. హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి హీమ్ అనేటటువంటి నిర్మాణము మొక్కల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ యొక్క నిర్మాణానికి సమానంగా ఉంటుంది. అంటే దాని నిర్మాణం దీని నిర్మాణం సేమ్ ఉంటుంది. క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుందండి, ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది, Fe రూపంలో ఐరన్ ఉంటుంది, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. తర్వాత హిమోగ్లోబిన్ తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్లో 4 పాలీపెప్టైడ్ చైన్లు ఉంటాయండి. దీంట్లో 2 ఆల్ఫా గొలుసులు 2 బీటా గొలుసులు ఉంటాయి. తర్వాత హీమ్ అనేది ఉంటుంది, 4 హీమ్లు ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, హిమోగ్లోబిన్లో 4 హీములు ఉంటాయి. 4 హీములు ఉంటాయి. అంటే దీన్ని ఈ విధంగా చూపించవచ్చు మనం. 1 2 3 4 హీములు ఉంటాయి. 4 హీములకి 4 పాలీపెప్టైడ్ గొలుసులు అనేవి ఉంటాయి. అంటే ఇదొకటి, 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 ఇదొకటి. సో ఇట్లా మనకి 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. దీంట్లో ఒకటి ఆల్ఫా, ఇది ఒకటి ఆల్ఫా, ఇది బీటా, ఇది బీటా. సో కాబట్టి ఇట్లా మనకి 2 ఆల్ఫా గొలుసులు 2 బీటా గొలుసులు కలిగినటువంటివి మొత్తం 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయండి. ఇంపార్టెంట్. ప్రతి ఒక్క హీమ్ మధ్యలో ఒక ఐరన్ ఉంటుంది. దీంట్లో ఒక ఐరన్ ఉంటుంది, దీంట్లో ఒక ఐరన్, దీంట్లో 4 ఐరన్లు ఉంటాయి. ఒక్కొక్క హీమ్లో ఒక్కొక్క ఐరన్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. హీము మధ్యలో Fe+2 రూపంలో ఉంటుంది. ఇది ఒక్కొక్క ఆక్సిజన్ తోటి బైండ్ అయ్యిద్ది. ఇదొక ఆక్సిజన్ తోటి, ఇదొక ఆక్సిజన్ తోటి, ఇదొకటి, ఇట్లా 4 ఆక్సిజన్లతోటి 4 హీములు బైండ్ అయ్యి ఊపిరితిత్తుల దగ్గర నుంచి కణజాలాలకి ఆక్సిజన్ని రవాణా చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్, మానవుడిలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 120 రోజులు పూర్తయిన తర్వాత ఎర్ర రక్త కణాలు ప్లేహము, స్ప్లీను లేదా లివర్ దగ్గరికి వెళ్ళి అవి నాశనం అవ్వడం జరుగుతుంది. అంటే అవి డిస్ట్రాయ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ప్లేహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అనేది ఏది అంటే మనకి ప్లేహము. నెక్స్ట్ ఇదండి, దీనికి సంబంధించిన మనకి ఒకసారి రివిజన్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి క్షీరదాల్లో ఎర్ర రక్త కణాలు, క్షీరదాల్లో కేంద్రకం లేనటువంటిది ఏది అంటే ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు కేంద్రకం కలిగినటువంటి జంతువులు ఏవి అంటే ఒంటె, లామాల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇవి 7.8 మైక్రాన్ వ్యాసంతో ఉంటాయండి. పురుషుల్లో 5 మిలియన్లు ఎర్ర రక్త కణాలు ఉంటాయి. స్త్రీల్లో 4.5 మిలియన్స్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవి వరుసలో అమరి ఉంటే దాన్ని రోలెక్స్ అని చెప్తారు. తర్వాత ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గితే ఎరిథ్రోసైటోపెనియా అంటారు. ఇది రక్తహీనత, ఎనిమియాకి దారితీస్తుంది. అసాధారణ సంఖ్యలో పెరుగుదలని ఏమంటారంటే పాలీసైథీమియా అంటారు. రక్తంలో ఆక్సిజన్ తక్కువైతే ఎరిథ్రోపాయిటిన్ అనేటటువంటి హార్మోను మూత్రపిండాల నుంచి విడుదలయ్యి ఈ హార్మోను ఎముక మజ్జాన్ని ప్రేరేపించడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల్లో రెటిక్యులోసైడ్ దశలో మనకి కేంద్రకం, ఇతర కణాంగాలు అనేవి కోల్పోవడం జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అనేటటువంటి వర్ణక పదార్థం ఉంటుందని చెప్పిన. దీంట్లో 4 పాలీపెప్టైడ్ చైన్లు ఉంటాయని చెప్పిన. 2 ఆల్ఫా గొలుసులు 2 బీటా గొలుసులు 4 హీములు ఉంటాయి. ఒక్కొక్క హీమ్ మధ్యలో ఒక ఐరన్ ఉంటుంది. ఇది ఒక్కొక్క ఐరన్ ఒక్కొక్క ఆక్సిజన్తో బైండ్ అయ్యి ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఆక్సిజన్ రవాణా చేసిద్ది. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. ఇవి ప్లేహం కాలేయంలో 120 రోజుల తర్వాత ఇవి డిస్ట్రాయ్ అయిపోతాయి. ప్లేహాన్ని బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అనేది ప్లేహాన్ని పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెల్ల రక్త కణాలండి. తెల్ల రక్త కణాలు తీసుకున్నట్లయితే మనకి ఇవి కేంద్రక సహితంగా ఉంటాయి. ఇంతకుముందు మనకి ఆర్బీసీలో కేంద్రకం ఉంటుందని చెప్పిన, కానీ వీటిలో మాత్రం కేంద్రకం అనేది ఉంటుంది. పూర్తిగా రంగులేనటువంటి కణాలు. ఇవి గోళాకారంలో కానీ క్రమరహితంగా ఉంటాయి, అమీబా ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తకేశ నాళికల ద్వారా బయటకు వస్తాయి. ఇవి రక్తకేశ నాళికల్ని దాటుకొని ఇవి బయటకు వస్తాయి. దాన్ని డయాపెడిసిస్ అంటారు. ఇంపార్టెంట్. డయాపెడిసిస్ అంటే ఏంటంటే తెల్ల రక్త కణాలు రక్తకేశ నాళికల్ని దాటి బయటికి రావడాన్ని డయాపెడిసిస్ అంటారు.
తెల్ల రక్త కణాలు ఆర్బీసీ కంటే పరిమాణాలు పెద్దగా ఉంటాయి, కానీ తక్కువ సంఖ్యలో ఉంటాయండి. ప్రతి ఒక్క ఘనపు మిల్లీమీటర్కు 6000 నుంచి 10,000 వరకు ఉంటాయి అంతే. ఇవి తెల్ల రక్త కణాలు 6000 నుంచి 10,000 వరకు ఉంటాయి. తర్వాత తెల్ల రక్త కణాలు ఏర్పడేటటువంటి విధానాన్ని ల్యూకోపాయిసిస్ అంటారు. తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని ల్యూకోపాయిసిస్ అని పిలుస్తారు. చూడండి, ఇది ఇంపార్టెంట్. తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని ఏమంటారంటే ల్యూకోపాయిసిస్ అంటారు. ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలే కదా, కాబట్టి తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని ల్యూకోపాయిసిస్ అంటారు. నెక్స్ట్, అసాధారణ సంఖ్యలో తెల్ల రక్త కణాలు పెరిగితే దాన్ని లుకేమియా అంటారు. ఇది ఒక రకమైనటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటిదండి. అంటే తెల్ల రక్త కణాలు అసాధారణ పెరుగుదల జరిగితే దాన్ని క్యాన్సర్ అని చెప్పడం జరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య క్షీణించడాన్ని ల్యూకోసైటోపీనియా అంటారు. ల్యూకోసైటోపీనియా. ఇప్పుడు పీనియా అంటే తగ్గటం. ఎర్ర రక్త కణాలు తగ్గితే ఎరిథ్రోపీనియా అంటారు. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గితే ల్యూకోసైట్లు తగ్గితే ల్యూకోసైటోపీనియా అంటారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అసాధారణ పెరుగుదలని ల్యూకేమియా అంటారు, ఇది క్యాన్సర్ అంటారు. నెక్స్ట్, తెల్ల రక్త కణాలు 2 రకాలుగా ఉంటాయి. కణికలు కలిగినటువంటి తెల్ల రక్త కణాలు ఉంటాయి, కణికలు లేనటువంటివి తెల్ల రక్త కణాలు ఉంటాయి. కణికలు ఉన్నటువంటి వాటిని గ్రాన్యులోసైట్స్ అంటారు, కణికలు లేకపోతే ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. సో ఇప్పుడు మనకి కణికావైత తెల్ల రక్త కణాల గురించి చూద్దాం. వీటిలో కణికలు అనేవి ఉంటాయండి. కణికలు లేదా రేణువులు లాంటివి ఉండటం వల్ల మనకి ఇవి కణికల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో కేంద్రకం అనేది వివిధ ఆకారాల్లో ఉంటుందని చెప్పాము మనకి. వీటిలో బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అంటారు అండి. వీటిని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పాలోమార్ఫిక్ న్యూక్లియోసైడ్స్ అనేటటువంటివి ఏంటంటే గ్రాన్యులోసైట్స్ లేదా కణికాయుత తెల్ల రక్త కణాలని బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అంటారు. అంటే ఏంటి, కేంద్రకం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. కొన్ని ఎస్ ఆకారంలో ఉంటాయి, కొన్ని తర్వాత గుర్రపనాడ ఆకారంలో ఉంటుంది, తర్వాత ఇట్లా 2 తమ్మెల రూపంలో ఉంటుంది. కాబట్టి బహుకేంద్రక తెల్ల రక్త కణాలు అనేటటువంటి ఏంటి అంటే కణికాయుత తెల్ల రక్త కణాలు. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అంటారు కదా, అవి వీటిని పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది. మరి ఇవి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటటువంటి పేరుతోటి ఎందుకు పిలుస్తున్నారు అంటే వీటిని ఇక్కడ చూడండి. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఎందుకు అంటున్నారంటే వీటి మీద, ఈ తెల్ల రక్త కణాల మీద మనం రంగులు లేదా రంజకాలని వేసినప్పుడు ఆ రంజకాలని పీల్చుకునేవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆమ్లాలు కలిగినటువంటి రంజకాలతోటి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, వాటిని ఎసిడోఫిల్స్ అన్నారు. మరికొన్ని క్షార రంజకాలు వేస్తే వాటి మీద అవి రంగును పీల్చుకొని స్పష్టంగా కనిపిస్తుంటాయి, వాటిని బేసోఫిల్స్ అన్నారు. మరికొన్ని తటస్థ రంజకాలు వేసినప్పుడు ఆ తటస్థ రంజకాలను పీల్చుకొని అవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి వాటి ఆధారంగా చేసుకుని మనకి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటటువంటి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి చూద్దాం ఇప్పుడు. ఇంకా చూడండి, బేసోఫిల్స్, ఎసిడోఫిల్స్, న్యూట్రోఫిల్స్. సో ఇవి మనకి 3 రకాలైనటువంటివి ఉంటాయని చెప్పాము. సో ఒక్కో దాని గురించి చూద్దాం. బేసోఫిల్స్ అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయండి, 0.4%లో ఉంటాయి. మనకి 0.4%లో ఉన్నటువంటి కణికాయుత తెల్ల రక్త కణాలు. వీటిలో కేంద్రకం క్రమరహితంగా లంబికల్లాగా ఉంటుంది. ఇట్లా మనకి ఎస్ ఆకారంలో కూడా ఉండొచ్చు. దీన్ని ఇట్లా మనకి క్రమరహితంగా ఉంటుంది. దీని ఎస్ ఆకారంలో కూడా మనం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి బేసోఫిల్స్లో మనకి కేంద్రకము క్రమరహితంగా ఉన్నటువంటి లంబికల్లాగా ఉంటుంది. తర్వాత ఇవి క్షార రంజకాలను అబ్జర్వ్ చేసుకుంటాయి. చెప్పిన కదా, బేసిక్ నేచర్ ఉన్నటువంటి క్షార పదార్థాలను పీల్చుకుంటుంది కాబట్టి వీటిని బేసోఫిల్స్ అంటున్నారు. నెక్స్ట్, ఇవి హెపారిన్, హిస్టోమిన్ మొదలైనటువంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. అవసరమైనప్పుడు మాస్ట్ కణాలకు అనుబంధంగా విధులు నిర్వహిస్తాయి. సో ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మనకి బేసోఫిల్స్ అంటే మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే కేంద్రకం క్రమరహితంగా ఉంటుంది. దీంట్లో క్షార పదార్థాలకి ఇవి రంగుని ప్రదర్శిస్తాయి. సో ఇది. తర్వాత హెపారిన్, హిస్టోమిన్ మొదలైనటువంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. సో మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రక్తంలో ఉన్నటువంటి ఏ కణాలు
హెపారిన్, హిస్టోమిన్ మొదలైనటువంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి అని అడిగితే మనకి దీనికి సరైన సమాధానం ఏంటంటే బేసోఫిల్స్ అండి. నెక్స్ట్ ఎసిడోఫిల్స్, ఈయోసినోఫిల్స్. సో వీటిలో ఇవేంటి అంటే ఆమ్ల రంజకాలను వేసినప్పుడు ఆ రంజకాలను పీల్చుకొని ఇవి మనకి స్పష్టమైనటువంటి రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఆమ్ల రంజకాలు, లేకపోతే ఇయోసిన్ అని కూడా అని చెప్పొచ్చు. ఇయోసిన్ అనేటటువంటిది కూడా ఒక ఆమ్ల రంజకమే. సో ఇయోసిన్ అనేటటువంటి రంగుని కానీ ఆమ్ల రంజకాలను కానీ పీల్చుకున్నాయి కాబట్టి వీటిని ఇయోసినోఫిల్స్ అని చెప్తారు. ఇంపార్టెంట్ ఇది. వీటిని ఎసిడోఫిల్స్, ఇయోసినోఫిల్స్ అంటారు. దీంట్లో కేంద్రకంలో పెద్ద 2 లంబికలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి కేంద్రకంలో 2 లంబికలు ఉంటాయి. ఈ పెద్ద లంబికలు ఇట్లా మనకి గుర్రపునాడ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా 2 లంబికలు, వాటి మధ్యలో ఒక కాడ లాంటిది ఉంటుంది. ఇది ఎసిడోఫిల్స్. తర్వాత ఇవి అలర్జీ ప్రతిచర్యల్లో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. అంటే మన శరీరంలో ఏదైనా ఎలర్జీకి సంబంధించినటువంటి హెల్మింతిస్ పరాన్నజీవుల సంక్రమణ జరిగినప్పుడు కానీ, ఎలర్జీ వచ్చినప్పుడు కానీ వీటి సంఖ్య బాగా పెరిగిద్ది. ఇవి ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టాలని రక్తం నుంచి తొలగిస్తాయి. సో వీటిని మీకు బిట్లు ఎట్లా అడుగుతారంటే డైరెక్ట్గా రక్తంలో ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టాలని రక్తం నుంచి తొలగించే రక్త కణాలు ఏవి అని అడిగితే మనకి ఎసిడోఫిల్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని. లేకపోతే అలర్జీ చర్యల్లో ప్రముఖ పాత్రను వహించేవి ఏవి అని అడుగుతాడు. అవి ఎసిడోఫిల్స్. లేకపోతే హెల్మింతిస్ పురుగులు పరాన్నజీవులు సంక్రమణ జరిగినప్పుడు వేటి సంఖ్య పెరుగుతుంది అంటాడు. ఎసిడోఫిల్స్ అనేటటువంటిది ఆన్సర్ అంటే ఇంపార్టెంట్ ఇది. సో ఇవి కేంద్రకం 2 లంబికలు కలిగింది ఏది అంటే ఎసిడోఫిల్స్. ఇయోసిన్ అనేటటువంటి రంగును గ్రహించి స్పష్టంగా కనిపించేటటువంటిది ఏది అంటే ఎసిడోఫిల్స్ లేదా ఇయోసినోఫిల్స్. ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టాలని తొలగించేటటువంటిది ఏది అంటే ఎసిడోఫిల్స్. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ అండి. న్యూట్రోఫిల్స్ తీసుకున్నట్లయితే దీంట్లో 6 లంబికలు ఉంటాయి. మొత్తం దాదాపు దీంట్లో 4 నుంచి 6 దాకా లంబికలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక చూడండి ఇట్లా న్యూట్రోఫిల్స్లో ఎక్కువ లంబికలు ఉంటాయి. 3 నుంచి 6 వరకు లంబికలు ఉంటాయి. సుమారు న్యూట్రోఫిల్స్లో ఎక్కువ శాతం 62% ఎక్కువగా ఉంటాయండి. ఇవి మొత్తం తెల్ల రక్త కణాల్లో లేదా తెల్ల రక్త కణాలు అధికంగా ఉండేటటువంటివి ఏవి అని అడిగితే మనకి న్యూట్రోఫిల్స్ గుర్తుపెట్టుకుంటే ఇది ఇంపార్టెంట్. ఇది కేంద్రకం 3 నుంచి 6 లంబికలు కలిగినటువంటిది ఏది అంటే న్యూట్రోఫిల్స్. ఇవి తటస్థ రంజకాలను పీల్చుకొని ఇవి స్పష్టంగా కనపడతాయండి. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్లో చురుకైనటువంటివి భక్షక కణాలు. ఇవి న్యూట్రోఫిల్స్ అనేటటువంటి చురుకైనటువంటి భక్షక కణాలుగా చెప్తారు. వీటిని సూక్ష్మ రక్షక భటులు అని కూడా అంటారు. అంటే మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీటికి ఇంకో కోడ్ కూడా చెప్పామండి, మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్. సూక్ష్మ రక్షక భటులు అని చెప్పేసి ఎట్లా పిలిచినామంటే వీటికి టోపీ అని చెప్పినాం. సూక్ష్మ మామూలుగా రక్షక భటులు అంటే పోలీసులు కదా, మరి పోలీసులకు టోపీ ఉంటుంది. ఇక్కడ మరి న్యూట్రోఫిల్స్ అన్నప్పుడు ఈ పేరులో కూడా టోపీ అనేటటువంటి అక్షరం కనపడుతుంది చూడండి. సో కాబట్టి ఈ విధంగా మనకి న్యూట్రోఫిల్స్లో టోపీ అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. ఇవి సూక్ష్మ రక్షక భటులు ఏవి అంటే న్యూట్రోఫిల్స్ అండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్లో లైంగిక క్రోమోజోము లేదా డ్రమ్ స్టిక్ రూపంలో మనకి కుదించబడినటువంటి ఎక్స్ క్రోమోజోమ్ అనేటటువంటిది కేంద్రకానికి ఒక పక్కన అతికి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు న్యూట్రోఫిల్స్లో ఈ దేంట్లో అడుగుతారు, న్యూట్రోఫిల్స్లో లైంగిక క్రోమోజోము డ్రమ్ స్టిక్ రూపంలో కుదించబడి దేంట్లో ఉంటుంది అని అంటే న్యూట్రోఫిల్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. లైంగిక క్రోమోజోమ్ లేదా సెక్స్ క్రోమాటిన్ అంటారు దాన్ని. ఒక డ్రమ్ స్టిక్ రూపంలో కుదించబడినటువంటి ఎక్స్ క్రోమోజోమ్ కేంద్రకానికి ఒక పక్కన అతికే ఉంటుంది ఇట్లా. సో దాన్ని ఏమని అడుగుతారు అంటే ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. న్యూట్రోఫిల్స్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇది దీనికి సంబంధించింది. న్యూట్రోఫిల్స్ మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే తెల్ల రక్త కణాల్లో అత్యధికంగా ఉండేటటువంటి రక్త కణాలు ఏవి అని అడిగితే మనకి న్యూట్రోఫిల్స్ అండి. ఇవి 62% ఉంటాయి. న్యూట్రోఫిల్స్లో కేంద్రకం ఎన్ని లంబికలు ఉంటుందంటే 3 నుంచి 6 లంబికలు ఉంటుందండి. నెక్స్ట్ తటస్థ రంజకాలు పీల్చుకునేవి అంటే న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ భక్ష కణాలుగా పనిచేసేవి అంటే న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ సూక్ష్మ రక్షక భటులు లేదా మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని వేటిని అంటారంటే న్యూట్రోఫిల్స్ని పిలుస్తారు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో లైంగిక క్రోమోజోమ్ లేదా డ్రమ్ స్టిక్ రూపంలో కుదించబడినటువంటి ఎక్స్ క్రోమోజోమ్ కేంద్రకానికి ఏ కణాల్లో మనం కనిపిస్తుంది అని అడుగుతారు. న్యూట్రోఫిల్స్లో ఉంటుందండి. ఇది దీనికి సంబంధించింది. సో ఈ విధంగా మనకి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేటటువంటివి గ్రాన్యులోసైట్స్. అంటే వీటిలో చూడండి మనకి ఇట్లా గ్రాన్యూల్స్ లాగా కనపడుతున్నాయి కాబట్టి వీటిని గ్రాన్యులోసైట్స్ అంటారు.
తర్వాత కణికారహిత కణాలు ఏ గ్రాన్యులోసైట్స్ అంటారండి. మరి ఏ గ్రాన్యులోసైట్స్ తీసుకున్నట్లయితే వీటిలో పేరులోనే ఉంది, కణికలు లేనటువంటి తెల్ల రక్త కణాలు. కణికలు లేనటువంటి తెల్ల రక్త కణాలని ఏ గ్రాన్యులోసైట్స్ అంటారండి. మరి దీంట్లో కేంద్రకాలం అనేది లంబికలుగా ఉండదు, ఇంపార్టెంట్ అది. కేంద్రకం లంబికలుగా లేకుండా జీవ పదార్థంలో రేణువులు లేనటువంటి దాన్ని ఏమంటారు అంటే ఏ గ్రాన్యులోసైట్స్ లేదా కణికారహిత తెల్ల రక్త కణాలు అంటారు, ఇంపార్టెంట్ ఇది కూడా. మరి ఈ కణికారహిత తెల్ల రక్త కణాలు ఏ గ్రాన్యులోసైట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, లింపోసైట్స్, మోనోసైట్స్. సో ఈ లింపోసైట్స్, మోనోసైట్స్ అని రెండు రకాలుగా ఉంటాయండి, ఇవి ఇంపార్టెంట్ చూడండి. మరి లింపోసైట్స్లో మొత్తంలో ఇవి 30% ఉంటాయి, ఇవి ఎక్కువగా ఉంటాయి. కణికారహిత తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉండేవి అంటే లింపోసైట్స్. ఇవి చిన్నగా వర్తులాకారంలో ఉంటాయి, ఇవి కొంచెం ఇట్లా మనకు వర్తులాకారంలో కనిపిస్తుంది. కేంద్రకం పెద్దగా ఉంటుంది, జీవ పదార్థం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కణం తీసుకున్నట్లయితే ఇది లింపోసైట్స్ అంటే దీంట్లో 99% కేంద్రకమే ఉంటుంది, దీంట్లో జస్ట్ కొద్దిగా మాత్రమే జీవ పదార్థం అనేది ఉంటుంది. ఇక ఎక్కువ భాగం కేంద్రకాన్ని ఆక్రమించి ఉంటుంది, అతి తక్కువ జీవ పదార్థం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లింపోసైట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి, టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్. ఇవి ప్రతిదేహాలను ఉత్పత్తి చేసేటటువంటి బి లింపోసైట్స్ ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర వహించేది టీ లింపోసైట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లింపోసైట్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాము. దీంట్లో బి లింపోసైట్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత టీ లింపోసైట్స్ ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర వహించేటటువంటిది టీ లింపోసైట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. బి లింపోసైట్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత వ్యాధి నిరోధక శక్తిలో టీ లింపోసైట్స్ అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి వీటికి సంబంధించిన మొత్తం ఇమ్యూనిటీలో వచ్చిందండి మనకి. ఇవి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేవి బి లింపోసైట్స్. తర్వాత టీ లింపోసైట్స్ అనేవి ఎలాంటి ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయకుండానే ఇవి వచ్చినటువంటి వ్యాధి కారకాలను ఎదుర్కొంటాయి. ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత నేర్చుకుందాం. సో ఇది లింపోసైట్స్ సంబంధించిన. దీని మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే తెల్ల రక్త కణాల్లో కణికారహిత తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉండేవి అంటే లింపోసైట్స్. ఇవి 30% ఉండేవి అంటే లింపోసైట్స్. కేంద్రకం పెద్దగా ఉండి ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ప్లాస్మా కొద్దిగా ఉండేటటువంటి కణాలు ఏంటి అంటే మనకి ఇవి లింపోసైట్స్. తర్వాత ప్రతిదేహాలను ఉత్పత్తి చేసేటటువంటి లింపోసైట్స్ ఏవి అంటే బి లింపోసైట్స్. వ్యాధి నిరోధక శక్తిలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహించేది ఏదంటే టీ లింపోసైట్స్. ఇదేంటి నెక్స్ట్ మోనోసైట్స్. మోనోసైట్స్ తక్కువగా ఉంటాయి, 5.3% ఉంటాయండి ఇవి. మరి తీసుకున్నట్లయితే కేంద్రకం మూత్రపిండ ఆకారంలో ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్రకం మూత్రపిండ ఆకారంలో ఉండేటటువంటి తెల్ల రక్త కణం ఏది అని అడుగుతాడు. సో ఇట్లా మనకి కిడ్నీ షేప్లో ఉంటుంది, లేదా బీన్ షేప్లో ఉన్నటువంటి కేంద్రకం అనేది కనిపించింది, ఇది మోనోసైట్. ఇవి అతిపెద్ద గమన భక్షక కణాలండి, అంటే ఇవి రక్తంలో కదులుకుంటూ పోతూ ఉంటాయి, కదులుకుంటూ అమీబా ఆకారంలో కదులుకుంటూ పోయి ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాలు కానివ్వండి ఇంకా డెడ్ పార్టికల్స్ని కానీ అవి మింగి వేసి మొత్తం శుభ్రం చేస్తూ ఉంటాయి. అందుకే ఈ మోనోసైట్స్ని ఇంటర్నల్ స్కావెంజర్స్ అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నల్ స్కావెంజర్స్ లేకపోతే అంతర్గత పారిశుద్ధ్య కార్మికులు వేటిని అంటారంటే మోనోసైట్స్ అంటారు. ఇవి పెద్ద గమన భక్షక కణాలు, ఇవి బ్యాక్టీరియాలు కానివ్వండి ఇంకా కణశిథిలాలు కానీ డెడ్ పార్టికల్స్ని ఇవన్నీ మింగి మొత్తం బ్లడ్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాయి. స్థూలభక్షక కణాలు ఇవి సంయోగం చెందినప్పుడు ప్రవేశించిన స్థూలభక్షక కణాలు చెందుతాయి. మరి చూడండి ఇవి మోనోసైట్సే సంయోజక కణజాలంలోకి వెళితే వీటిని స్థూలభక్షక కణాలు లేదా మ్యాక్రోఫేజెస్గా ఇవి వెళ్తాయి. చూడండి మోనోసైట్స్ని ఏం చెప్పాము, రక్తంలో ఉన్నటువంటి అంతర్గత పారిశుద్ధ్య కార్మికులు ఇంటర్నల్ స్కావెంజర్స్ అని చెప్పాను, దీనికి కోడ్ కూడా ఉంటుందని చెప్పాము. మోనోసైట్స్ అంటే దీంట్లో మనకి మన్ను అని గుర్తుపెట్టుకోండి. మన్ను అంటే ఏంటి, మట్టిని శుభ్రం చేసేవాళ్ళు ఎవరు అంటే మనకి పారిశుద్ధ్య కార్మికులు మొత్తం రోడ్లని మట్టిని శుభ్రం చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ కూడా అదంతే, మోనోసైట్స్ అనేటటువంటివి ఏంటంటే మన్ను అని ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇవి అంతర్గతంగా ఉన్నటువంటి వాటిని మొత్తం రక్తంలో ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసి పాకి వాళ్ళలాగా పనిచేస్తుంటుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్త పలికికలు అండి. రక్త పలికికలు తీసుకున్నట్లయితే మనకి ప్లేట్లెట్స్ అంటారు. ఈ ప్లేట్లెట్స్ తీసుకున్నట్లయితే ఇవి కేంద్రకం ఉండదు, దీంట్లో కేంద్రకం ఉండదు, గుండ్రంగా అండాకారంగా ఉండి దివి కుంభాకార చక్రికల్లాగా చిన్న చిన్న డిస్కిల్లాగా కనిపిస్తూ ఉంటాయండి. ఇవి
ఎన్ని ఉంటాయంటే ప్రతి ఘనపు మిల్లీమీటర్లో సుమారుగా 2.5 నుంచి 5 లక్షల వరకు 4.5 లక్షల వరకు ఉంటాయండి. 2.5 ల్యాక్స్ నుంచి 4.5 ల్యాక్స్ ఉంటాయి రక్త పలకికలు. వీటిని ప్లేట్లెట్స్ అంటారు. మరి ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే బోన్ మ్యారోలో ఉన్నటువంటి బృహత్ కేంద్ర కణాలు మెగా క్యారియోసైట్స్ నుంచి శకలీకరణం వలన ఏర్పడుతుంది. అంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ముక్కలు అవడం ద్వారా తయారవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రక్త పలికికలు వేటి నుంచి ఏర్పడతాయి అని అడుగుతారు. అస్థి మధ్యలో ఉన్నటువంటి మెగా క్యారియోసైట్స్ అనేటటువంటి బృహత్ కేంద్ర కణాల నుంచి ఇవి ఏర్పడతాయి. శకలీకరణం అంటారు. ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ప్లేట్లెట్స్ తయారవుతాయి. మరి వీటి యొక్క లైఫ్ స్పాన్ తీసుకున్నట్లయితే 5 నుంచి 9 రోజులే ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్. రక్త పలికికల జీవితకాలం ఎంత అంటే 5 నుంచి 9 రోజుల కాలం మాత్రమే ఉంటుంది వీటికి. నెక్స్ట్ ఇవి థ్రాంబోప్లాస్టిన్ అనేటటువంటి పదార్థాన్ని స్రవించి రక్త స్కందనంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. రక్త పలికికల యొక్క ప్రధానమైన పాత్ర ఏంటి అంటే శరీరానికి గాయమైనటువంటి ప్రాంతంలో రక్తస్రావం జరగకుండా ఉండడానికి మనకి థ్రాంబోప్లాస్టిన్ అనేటటువంటి పదార్థం విడుదలైద్ది. థ్రాంబోప్లాస్టిన్ పదార్థం విడుదలైతేనే మనకి రక్తంలో మనకి ఫైబ్రిన్గా మారటం, థ్రాంబిన్గా మారటం జరుగుతుందండి. ఫస్ట్ థ్రాంబిన్గా మారిద్ది. ఈ థ్రాంబిన్ ఏం చేసిద్దంటే ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మార్చిద్ది. కాబట్టి ఇక్కడ మనకి రక్తం గడ్డగట్టేటప్పుడు అంటే గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టాలి అంటే ఫస్ట్ థ్రాంబిన్గా మారాలి. ఇది ఫస్ట్ స్టెప్. థ్రాంబిన్ తర్వాత ఫైబ్రిన్గా మార్చాలి. అంటే సాల్యుబుల్గా ఉన్నటువంటి ఫైబ్రినోజన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ లాగా మార్చిద్ది. సో ఇట్లా దారపోగులాగా ఏర్పడి దాంట్లో బ్లడ్ సెల్స్ అన్నీ కూడా క్లాట్ అయిపోయి బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ప్రాసెస్ జరగాలి అంటే మనకి ఫస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం ఇనిషియేషన్ చేసేటటువంటిది ఏంటి అంటే థ్రాంబోప్లాస్టిన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లేట్లెట్స్ నుంచి థ్రాంబోప్లాస్టిన్ అనేటటువంటి ఈ పదార్థం విడుదలయ్యి ఏం చేస్తుంది, ఇది థ్రాంబిన్గా మార్చింది ఫస్ట్. ఇది అప్పుడు ఫైబ్రిన్గా మార్చింది. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి థ్రాంబోప్లాస్టిన్ దేని నుంచి వచ్చింది అంటే ప్లేట్లెట్స్ నుంచి వచ్చింది. తర్వాత లింప్. సో ఇది దీనికి సంబంధించిందండి. ప్లేట్లెట్స్ తీసుకుంటే వీటి యొక్క లైఫ్ స్పాన్ 5 నుంచి 9 రోజులు అని అడుగుతాడు. తర్వాత రక్త ఫలికల్లో ఏ పదార్థం ఉంటుంది, రక్తం గడ్డగట్టడానికి అవసరమైన పదార్థం దేంట్లో ఉంటుంది అంటే ప్లేట్లెట్స్లో ఉంటుంది. థ్రాంబోప్లాస్టిన్ అనే పదార్థం ఉంటుంది. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఏ ప్రాసెస్ ద్వారా తయారైతే ఎక్కడి నుంచి తయారవుతాయి అని అడిగితే మనకి అస్థి మజ్జాలో ఉన్నటువంటి మెగా క్యారియోసైట్స్ లేకపోతే బృహత్ కేంద్ర కణాల నుంచి ఫ్రాగ్మెంటేషన్ శకలీకరణ వల్ల ఏర్పడతాయి. సో ఇది దీనికి సంబంధించిందంటే నెక్స్ట్ ఇంకొచ్చిన టాపిక్ ఉంది లింపు తీసుకున్నట్లయితే లింప్ అనేది రంగు లేనటువంటి ద్రవం అండి. మరి రంగు లేనటువంటి ద్రవము. తర్వాత రక్తంలో ఇందులో ఏంటి అంటే ఎర్ర రక్త కణాలు కానీ ప్లేట్లెట్లు కానీ ప్లాస్మా ప్రోటీన్స్ కానీ ఉండవు. ఇప్పుడు మనకి ఇది మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు శోషరసానికి సంబంధించినటువంటిది ఇక్కడ నేను చెప్తాను. శోషరసానికి రక్తానికి ఉండేటటువంటి తేడా మనకి ఇక్కడ చెప్తాను నేను. శోషరసానికి ఇది రక్తం, ఇది శోషరసం లింపు. సో రెండింటి తేడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రక్తం తీసుకుంటే రక్తంలో ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు రెండు ఉంటే దాన్ని రక్తం అంటారండి. మరి అట్లా కాకుండా రక్తంలో ఘన పదార్థాలు లేనటువంటి భాగాన్ని ఏమంటారంటే శోషరసము లేదా లింప్ అంటారు. అంటే రక్తంలో ఉన్నటువంటి ఘన పదార్థాలు మొత్తం తీసేస్తే మనకు మిగిలేది ఏది అంటే శోషరసం. సో కాబట్టి శోషరసాన్ని లింప్ అని కూడా అంటారండి. సో మరి దీనిది ఎట్లా తయారవుతుంది అనేది తీసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రధానమైనటువంటి బృహద్దమిని ఉంటుంది కదా, గుండె నుంచి వచ్చేటటువంటిది బృహద్దమిని. ఈ బృహద్దమిని నుంచి అనేక దమనులు అనేవి శరీరంలోకి వెళ్తాయి. ఈ చివరికి దమనులన్నీ కూడా చివరికి వచ్చేసరికి ధమనికలు లేదా రక్తకేశ నాళికలుగా విడిపోతాయి కదా, ఇవన్నీ రక్తకేశ నాళిక అనుకుందాం. సో ఈ రక్తకేశ నాళికలోకి రక్తము ఎక్కువ పీడనంతో వచ్చిందండి. ఎక్కువ పీడనంతో రక్తము ఈ రక్తకేశ నాళికల్లోకి వచ్చిన తర్వాత ఇవే కదా లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎక్కువ పీడనానికి ఏమైంది అంటే రక్తంలో ఉన్నటువంటి ఘన ద్రవ పదార్థాలు ఉన్నటువంటి రక్తంలో నుంచి కేవలం ద్రవ పదార్థాలు కలిగినటువంటి ఆ ఫ్లూయిడ్ మాత్రమే ఈ టిష్యూస్లోకి వచ్చింది. ఇక్కడ మొత్తం టిష్యూస్ ఉంటాయి. సో ఆ కణజాలంలోకి వచ్చింది. దాన్ని ఏమంటారంటే కణజాల ద్రవం లేదా లింప్ అని చెప్తారు. ఇదేనండి.
సో కాబట్టి రక్తనాళాల నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ పీడనంతో వచ్చినప్పుడు చివరికి రక్తకేశ నాళికల్లోకి వచ్చి ఆ రక్తకేశ నాళికల ద్వారా కేవలం రక్తంలో ఉన్నటువంటి ద్రవ భాగం మాత్రమే వడపోయబడిద్ది. సో ఆ విధంగా వడపోసినప్పుడు ఏమైందంటే వడపోయబడినటువంటి రక్తంలో ఉన్నటువంటి ద్రవ భాగాన్ని మనం ఏమంటారంటే లింఫ్ అని చెప్తారు. అది కణజాలాల్లో ఉంది కాబట్టి దాన్ని కణజాల ద్రవం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కణజాల ద్రవం అనేటటువంటిది మళ్ళీ ప్రధానమైనటువంటి శోషరస వ్యవస్థలోకి వెళ్ళటం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా శోషరస నాళాలు అనేవి ఉంటాయి. శోషరస నాళాల నుంచి శోషరస వ్యవస్థలోకి పోయి మళ్ళీ శిరా వ్యవస్థలోకి రావడం జరుగుతుంది. సో మరి లింప్ అనేటటువంటిది ఏం చేసిద్ది అంటే చూడండి, కణజాలాలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలను అందించింది, ఆ కణజాలంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని తీసుకుంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇదే మధ్యంతర ద్రవం లేదా కణజాల ద్రవం అని కూడా చెప్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇది మ్యాటర్ మొత్తం ఇదే. అధోజత్రిక ద్వారా తుదికి చివరికి రక్తంలోకి చేరుతుంది. అధోజత్రిక సిర ద్వారా మళ్ళీ చివరికి శిరా వ్యవస్థ ఈ శోషరస నాళాల ద్వారా మళ్ళీ శోషరస వ్యవస్థలోకి వచ్చింది. సో ఇది దీనికి సంబంధించిందండి. సో దీనికి ఇంకా మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా తయారు చేశాను, మీకు ఈరోజు ఇస్తాను. అది ఇప్పుడు రక్తము లింపుకి తేడా మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీ పెడతాం. మనం ఒక గిన్నెలో టీ పెట్టేటప్పుడు మనం ఇందులో ఏమేమి తీసుకుంటాము? పాలు తీసుకుంటాము, తర్వాత నీళ్లు తీసుకుంటాము, తర్వాత టీ పొడి తీసుకుంటాము, ఇంకా అల్లం దంచి వేస్తాము, ఇంకా లవంగాలు లాంటివి వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వేసి టీ పొడి వేస్తాము. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఈ టీలో ఘన పదార్థాలు ఉన్నాయి, ద్రవ పదార్థాలు ఉన్నాయి దీంట్లో మొత్తం. సో ఈ విధంగా ఘన ద్రవ పదార్థాలు కలిగిన దాన్ని మనకి టీని ఏమేమి చెప్తున్నాం అంటే రక్తం అని చెప్తాం. రక్తం కూడా ఇట్లా మనకి ఘన ద్రవ పదార్థాలు కలిగినటువంటిది రక్తం అని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ టీలో మనం అన్ని రకాలైనటువంటి ఘన ద్రవ పదార్థాలు కలిగింది ఈ టీ అనేది రక్తంలాగా చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రక్తాన్ని అంటే ఈ టీని ఏం చేస్తాం, మనం అట్లే తాగం కదా, వీటిని ఏం చేస్తామంటే ఒక గంటెతోటి స్టెయినర్ తోటి వాటిని వడపోస్తాం, వేరే గిన్నెలోకి వడపోస్తాం. వడపోసినప్పుడు ఏమైంది, దీంట్లో ఉన్నటువంటి ఆ ఘన ద్రవ పదార్థాల్లో కేవలం ద్రవ పదార్థం మాత్రమే మనకి కింద ఉన్నటువంటి కప్పులోకి వచ్చింది. ఓకే, సో మరి కప్పులోకి వచ్చినటువంటి ఈ భాగాన్ని ఏమంటున్నారంటే మనం ఇక్కడ లింప్ అని చెప్తుంది. అంటే ఘన ద్రవ పదార్థాలు ఉన్నటువంటి భాగంలో నుంచి కేవలం ద్రవ పదార్థం మాత్రమే ఇక్కడికి దీంట్లోకి వచ్చింది. సో కాబట్టి దీన్ని ఏమన్నారంటే లింప్ అంటున్నారు. అంటే వడపోయగా వచ్చినటువంటి టీ ఏదైతే ఉందో దాన్ని లింప్ అని చెప్తారండి. సో ఇది లింపు. మరి ఇది ఇక్కడ దీన్ని వడపోయటానికి ఉపయోగించినటువంటి ఆ వడపోత గంట ఏదైతే ఉందో అది మనకి ఏంటంటే రక్తకేశ నాళిక గోడలాగా చెప్పొచ్చు. ఆ రక్తకేశ నాళిక నుంచి ఆ రక్తంలో ఘన ద్రవ పదార్థాల నుంచి కేవలం ద్రవ పదార్థం మాత్రమే ఈ కణజాలాల్లోకి వచ్చింది. ఈ టీ కప్ అనేది కణజాలాలాగా చెప్పవచ్చు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటిది. మరి దీంట్లో కూడా శోషరస నాళాల్లో కూడా మనకి కవాటాలు అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ కవాటాలు అనేవి శోషరస నాళాల్లో కవాటాలు ఉంటాయి, తర్వాత సిరల్లో కూడా కవాటాలు ఉంటాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సిరల్లో కవాటాలు ఉంటాయి, తర్వాత శోషరస నాళాల్లో కూడా కవాటాలు అనేవి ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అంటే నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొక టాపిక్ గురించి చూసుకుందామండి. వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా మీ అందరికీ చాలా ఉపయోగపడేటటువంటి కంటెంటే నేను మీకు చేస్తానండి. మన ఛానల్లో ఎలాంటి అనవసరమైనటువంటి విషయాలు కూడా ఉండవండి. ఈవెన్ మీతోటి లైవ్లో చాట్ చేయటం కూడా మీకు చాలా తక్కువగా ఉంటుందండి. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క చాట్ని నేను చూస్తూనే ఉంటాను, కానీ మీకు ఈ టైం అనేది చాలా ప్రీషియస్ కాబట్టి మీతోటి ఎక్కువగా నేను కాంటాక్ట్లోకి ఇప్పుడు ఈ అనవసరమైనటువంటి విషయాలని మీకు ఇక్కడ దీంతో మనం డిస్కస్ చేసినట్లయితే మనకి టైం అనేది చాలా కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తూనే ఉంటాను. తర్వాత మీకు రిప్లై ఇవ్వడానికి కూడా మ్యాక్సిమం కొన్ని వాటికి కూడా రిప్లై ఇస్తాను. మీకు మీరు చేసేటటువంటి కామెంట్స్ని కూడా నేను చూస్తూనే ఉన్నాను. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు పాజిటివ్గా మేము చేసేటటువంటి వీడియోలు మీ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు చాలా మంచిగా పాజిటివ్గా మీరు కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు రిప్లై ఇవ్వడానికి కూడా ఎక్కువ టైం అనేది కేటాయించడానికి కూడా నేను చేయట్లేదు. ఎందుకంటే అన్నిటికీ కూడా కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటే టైం అనేది వేస్ట్ అయ్యింది. మీకు సాధ్యమైనంత వరకు ఏదైనా టైం ఉంటే మీకు ఎక్కువగా టైం సబ్జెక్టుకి సంబంధించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి.
కాబట్టి కామెంట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను, మీ కామెంట్లు నేను చూస్తున్నాను, వాటికి సింపుల్గా ఒక రిప్లై కూడా ఇస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీకు ఉన్నటువంటి టైంని మంచిగా ఒక టైం ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. సెకండ్ ఇయర్కి సంబంధించింది కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం కూడా చేస్తున్నానండి. సెకండ్ ఇయర్ జెనెటిక్స్ చెప్పండి, తప్పకుండా చెప్తామండి. నెక్స్ట్ ఈరోజు కుదిరితే 9కి మనం పెట్టుకుందామండి. మనకి సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి జువాలజీ జెనెటిక్స్ చెప్పుకుందాం. ఫస్ట్ బాటనీలో ఉన్నటువంటి జెనెటిక్స్ కంప్లీట్ అయిపోయింది మనకి. కాబట్టి మ్యాక్సిమం మీకు నాకున్నటువంటి టైంని బట్టి మీకు ఎక్కువగా ఈ సిలబస్ని అందించే ప్రయత్నం చేస్తానండి. అయితే మండే నుంచి కాదు, 20వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు మాకు ట్రైనింగ్స్ ఉన్నాయండి. కాబట్టి ఆ ట్రైనింగ్లో మ్యాక్సిమం 20వ తారీఖు నుంచి ఒక 25వ తారీఖు వరకు కూడా రెగ్యులర్గా ఖమ్మం వెళ్ళాల్సి ఉంటుందండి. మార్నింగ్ 7కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 5కి అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 2-3 అవర్స్, దాదాపు 90% అంటే మ్యాక్సిమం ఇంటికి వచ్చేసరికి 89 అయింది. కాబట్టి ఇక ఆ వారం రోజులు మీకు మ్యాక్సిమం లైవ్లు చేయడానికి కానీ వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అందుకే మీకు సాధ్యమైనంత వరకు కూడా చేస్తున్నాను. అది అయిపోయినప్పటికి కూడా నెక్స్ట్ 25 నుంచి ఖాళీగా ఉంటాను. మ్యాక్సిమం మీకైతే ఎగ్జామ్స్ అవి స్టార్ట్ అయ్యే లోపల ఈ సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తాం. ఎందుకంటే ముందు HGT పరీక్షలు ఉంటాయి కాబట్టి, తర్వాత 15th నుంచి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మీకు మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేస్తాననేటటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.